రేవతి కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియో ప్రకటిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అక్కడి వరకు సంతోషమే. మరి ఈ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఏ ఎక్స్గ్రేషియోలు లేవు, పరామర్శలు లేవు. హైదరాబాద్ నష్టపోయినటువంటి కుటుంబాలకు ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారాలు లేవు. మరి దీన్ని ఎట్లా చూస్తారు సార్? నేను అదే అంటున్నా, ఇవాళ నేను అందుకనే పెట్టిన కరెక్ట్. ఇప్పుడు ఎస్సీ కమిషన్ పోయి ఏమైంది కేసు అని అంటే ఇంకా వారం రోజులకు రిమైండర్ పంపాను. వాళ్ళని వదిలేను, ప్రభుత్వాన్ని వదిలేసి అవ్వాలే లేదు. నేను అదే బోన్లో నిలబెడతా వాళ్ళని ఎట్లయినా చేసి. ఇంట్లో ఇవి హత్యా నేరాల కింద పెట్టిపిస్తా. ఈ రాష్ట్రం కాకుండా ఇంకో రాష్ట్రంలో పోయి వేస్తా, లేకపోతే సుప్రీంకోర్టు కన్నా పోతా, కానీ వదిలేసి అవ్వాలే లేదు. ఎందుకంటే ఇంకోటి ముఖ్యమంత్రి ఈ పిల్లలు సబ్జెక్ట్ లేని వాళ్ళు సరిగా లేదు అని ఆయన్నే నిరూపించుకుంటారు. చిల్డ్రన్స్ డే నవంబర్ 14వ తారీఖు ఈ పిల్లలను ఎందుకు చూపించుకొని నిలబెట్టారు? కార్పొరేట్ పిల్లలను నిలబెట్టింది. వీళ్ళని ఎందుకు చూపించాలి అంటే వీళ్ళు సరిగా తిండి పెట్టాడు, ముఖాలు ఎండిపోయి ఉంటాయి, కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వడు, తల చిప్పిరి జుట్టు ఉంటుంది, అర్థమైనా పౌడర్ పనులు దోముకొని పేస్ట్ కూడా ఇవ్వాలి, కాస్మెటిక్ ఛార్జెస్ అవి ఏవి ఇయ్యరు. కాబట్టి వీళ్ళతో పెట్టుకోవద్దు, వీళ్ళ గురించి మాట్లాడద్దు. అర్థమైందా? వీళ్లకు సమాజంలో గౌరవప్రదమైన స్థానం కలపకుండా 29వ జీవో కూడా తీసుకొని వచ్చాడు. అర్థమైందా? ఇది బహుజన బిడ్డలకు ఎవరు వీళ్ళంతా ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలే కదా. వాళ్ళందరూ కూడా ఇలా చచ్చిపోయేటోళ్ళు కానీ వీళ్ళు కానీ వీళ్ళను ఎందుకు పరామర్శించలే? అర్థమైందా? కాబట్టి ఈరోజు ఒక అంశం పైన ఒక సినిమా ఇండస్ట్రీలో మీ డ్యూటీ మీరు సక్రమంగా చేస్తే అసెంబ్లీలో చర్చ లేదు. నువ్వు ఫస్ట్ ఏమో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిండు, ఆయన తర్వాత వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆ టాపిక్ని అందుకుండు. అంటే ఈయన మాట్లాడమని అంటే మజ్లిద్తో సీఎం రేవంత్ రెడ్డి కలిసి చేస్తున్నటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి కుట్రనే అంటారా? 100% వాళ్ళే మజ్లిస్ వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు కాపాడుకుంటారు. ఎవరు రూలింగ్ ఉంటే వాళ్ళ పాట పాడతారు. ఎందుకంటే ఇది వరకు బీఆర్ఎస్ వాళ్ళతో వాళ్ళు అంతే అది వరకు కాంగ్రెస్. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ తోటి అంటే కాంగ్రెస్ పార్టీ 1000% ఉన్నారు. వాళ్ళ మనిషే ఉన్నారు వాళ్ళు ఎంబడి. కింగ్స్ ప్యాలెస్ అని ఉంటుంది. కింగ్స్ ప్యాలెస్ ఏమంతో పని చేస్తున్నాడు. దాంతో కథ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితం ఉన్న మనిషిని ఈరోజు కింగ్స్ ప్యాలెస్ రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవు అన్నట్టు 6 గ్యారంటీల అమలు ఖచ్చితంగా చేస్తుంటారు. లాస్ట్ డే ఆఫ్ అసెంబ్లీ అంటే ఎన్ని విషయాలు మాట్లాడుతారో, ఎంత టైం ఎక్స్టెన్షన్ చేసుకుంటారో అంతే ఎంత క్యూరియాసిటీ ఉంటుంది రాష్ట్ర పబ్లిక్ కి. అవేవి లేదు. అవన్నిటిని పక్కన పెట్టి ఓన్లీ అల్లు అర్జున్ ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చి దాని మీద సీఎం రేవంత్ రెడ్డి అంత గంటల పాటు మాట్లాడాల్సినంత ఏముంది? పబ్లిక్ ఇష్యూస్ ని పక్కదారి పట్టించేందుకేనా, లేకపోతే ఆయన 6 గ్యారెంటీల అమలు విషయాలను పక్కదారి పట్టించే ప్రజా ప్రయోజనాలు ఇది ఏ ఒక్క చర్చ రావద్దు, ఏది దానిపైన గంటలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? సీరియస్గా 1 నిమిషమో 2 నిమిషమా? ఇవాళ నీకు ఒకటి ఇండైరెక్ట్గా పుష్ప సినిమా వారం రోజులకే మర్చిపోతారు. అంతే. అదేందా? ఇవాళ అక్కడ జరిగింది ఏం తెలుసా? అసెంబ్లీలో ప్రమోషన్ నడిచింది. నాకు తెలిసి నిన్నటికీ దాని కలెక్షన్ పెరిగి ఉండాలి. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా నువ్వు నష్టమేమో కానీ లాభం చేసినావు. ఎట్లా అంటే సినిమా ప్రమోషన్ చేసిండ్రు. ఒకరి మీద మళ్ళీ కొమ్మారెడ్డి తీసుకుపోయి 25 లక్షలు ఇచ్చిండ్రు. వీళ్ళ పిల్లలకేమో ₹1 వీళ్ళకి ఇయ్యరు, ₹1 వీళ్ళు హాస్టల్ దిక్కు చూడరు, వీళ్ళు ఏం తింటారో మాట్లాడరు. ఈరోజు పిల్లలు చదువుకోనికి పోయి చచ్చిపోతున్నారు. ఆ బాబు ఎంటర్టైన్మెంట్కి పోయి చచ్చిపోయాను. దాని బాధ్యత పూర్తిగా అల్లు అర్జున్ వహించాలి. అల్లు అర్జున్ వాళ్ళు టేక్ కేర్ ఆఫ్ చేయాలి. ఇవాళ సరే ఇదంతా అయిపోయింది కదా, ఈ అసెంబ్లీ అంతా మొన్న అయిపోయింది. నిన్న